ప్రస్తుతం మనతో పాటు దశరథ్ గారు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ నాయకులు. దశరథ్ గారు చెప్పండి, రోజు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, తర్వాత ఉద్యోగాలు వద్దంటూ రోడ్ల మీదకి వస్తున్నారు. సో దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని గొప్ప పని మేము చేసినామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు. సో మీరేమో బీఆర్ఎస్ నేతలు సెక్రటరియట్ ముట్టడిస్తే నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పేసి మీరు. సో ఏంది అక్కడ ప్రభుత్వాన్ని నమ్మాలా, మీరు కావాలని ప్రతిపక్షాలు కాబట్టి ఏదో బురద జల్లాలని చల్లుతున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క సర్కారు, కాంగ్రెస్ పార్టీ కేవలం అబద్ధాలతోనే నిర్మాణమై అబద్ధాలతోని మాత్రమే పాలన సాగిస్తున్నది. నిరుద్యోగులంతా కూడా ఆ రోజు ఆ ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్ననాడేమో వాళ్ళకి మాయమాటలు చెప్పి ఆ రోజు రోడ్డు మీద వాళ్ళను తిప్పి ఈ రోజు వాడుకొని వదిలేసిరు అనేసి వాళ్ళు ఆందోళనతో ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చిర్రు. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, ఇంకో పార్టీ ఉన్నది అనేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలనో తెలియని పరిస్థితులల్లో ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా ఇది ఒక అడ్రస్ ఉంటుంది అనేసి ఈ తెలంగాణ భవన్, ఇది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మాత్రమే కాదు, తెలంగాణకు ఇది ఒక భవనం అనేసి చిరునామాగా ఉన్నది కనుక ఇక్కడ ఏ సమస్యకైనా దీన్ని అడ్రస్ చేస్తే ఇక్కడ పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. కనుక ఇక్కడ ఆశ్రయించారు వాళ్ళు నిరుద్యోగులంతా కూడా. వాళ్ళు దాదాపుగా 100-200 మంది వచ్చారు. అశోక్ నగర్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, దిల్సుఖ్నగర్, అమీర్పేట్, రకరకాల శాఖల వారీగా రకరకాల రంగాల నుంచి నిరుద్యోగులు ఎవరెవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఉన్నటువంటి వేకెన్సీలను ఫిల్ చేయాలనేసి వాటికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్లు అంతా కూడా ఈరోజు మాకు అన్యాయం జరుగుతున్నది అనేసి ఒక దిక్కుగా చెప్పుకోవడానికి హరీష్ రావు గారి దగ్గరికి ఈరోజు వచ్చారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము సెక్రటరియట్ని ముట్టడిస్తామని అంటే నిరుద్యోగుల పక్షాన మేము ఎప్పటికి కూడా మేము వాళ్ళతోని ఖచ్చితంగా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి ఏదో ఇప్పుడు ఆయన ఇచ్చినని చెప్పుకున్న ఉద్యోగాలు కూడా దాంట్లో 50,000 ఉద్యోగాలు మా గవర్నమెంట్ ఫిల్ చేసినాయి కదా. మేము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది మా వాళ్ళే కదా, గత ప్రభుత్వమే కదా ఎగ్జామ్ పెట్టింది, గత ప్రభుత్వం రిజల్ట్ ఇచ్చింది కదా. కేవలం ఆర్డర్ కాపీలు తీసుకొచ్చి నువ్వు ఇచ్చినంత మాత్రాన నువ్వు ఫిల్ చేసినట్టు ఎట్లయితుంది అది? అవునా? కాబట్టి ఎవరికో బిడ్డను తీసుకొచ్చి ఈయన నా బిడ్డ అనేసి ముద్దాడు, ఇది సరికాదు. అది ఆవేదన చెందుతా ఉన్నారు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు. ఇంకోటి మెయిన్ విషయం ఏంది అని అంటే ఈరోజు నిరుద్యోగులు మాట్లాడుతూ ఉంటే నిరసన అనేక సార్లు వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇవ్వడం కానీ, నాయకుల దగ్గర పోవడం కానీ, ఆ రోజు ఎవరైతే కమ్యూనికేట్ అయ్యారో ఆకునూరు మురళి కావచ్చు, కోదండ రామరెడ్డి కావచ్చు, బల్మూరు వెంకట్ కావచ్చు, ఇతరత్ర నాయకులంతా ఆ రోజు ఎవరైతే నమ్మబలికిరో వాళ్ళందరి దగ్గర తిరిగినటువంటి క్రమంలో వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగకపోగా వీళ్ళని హేళన చేస్తున్నటువంటి పరిస్థితులను వీళ్ళు తట్టుకోలేక నిరసనకు దిగుతా ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తే వద్దంటున్న నిరుద్యోగులు అనేసి మాట్లాడుతున్నటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయింది. ఈరోజు ఎదురుదాడి చేస్తున్నది. ఎవరి మీద ఎదురుదాడి చేస్తున్నది? రాష్ట్ర ప్రజల మీద చేస్తూ ఉన్నది, నిరుద్యోగుల మీద చేస్తున్నది, యువకుల మీద చేస్తూ ఉన్నది. ఈరోజు రేపు స్థానిక సంస్థలు పెట్టాలనేసి హైకోర్టు ఇస్తున్నది, జడ్జిమెంట్ ఇచ్చింది మొన్న. స్థానిక సంస్థలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఊర్లలో ఉన్న రైతులకు వాళ్ళు నాకట్టుకోవడానికి రైతు బంధు ఇస్తావు, ఆ యువ వికాసం అనేసి డబ్బులు ఇస్తున్నా అని చెప్తావు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా అని చెప్తావు. కానీ నిరుద్యోగులు మాత్రం గుర్తొస్తలేదు. నిరుద్యోగులకు ఎందుకు పెండింగ్ లో పెట్టినావు మరి నోటిఫికేషన్లు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఏప్రిల్లో పరీక్షలు పెడుతున్నావుగా డిఎస్సి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ ఎగ్జామ్స్ పెడుతున్నావు కదా. ఫిబ్రవరి అయిపోయింది, నోటిఫికేషన్ రాలే. ఏప్రిల్ వచ్చింది, ఎగ్జామ్ కాలేదు. అంటే వేటి మీద విశ్వాసం లేకుండా ఈ పాలన సాగిస్తా ఉన్నారు. ఏమన్నా మాట్లాడితే ఒకటే పక్షంగా మాట్లాడుతాను, నిరుద్యోగుల వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేసి వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళను విఫల ప్రయత్నంగా చిత్రీకరిస్తా ఉన్నారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, ఎన్ఎస్సీ నాయకులు ఏమంటారు, కాంగ్రెస్ నాయకులు? నేను అదే, వీళ్లకు చిత్తశుద్ధి లేదండి. ఉద్యోగస్తుల మీద కానీ, యువత మీద కానీ, నిరుద్యోగుల మీద కానీ. ఇది ఒకటే ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ఆ తెలివి లేదు. నిరుద్యోగులతో ఎట్లా మెదులుకోవాలి, ఎట్లా సమస్యలను పునరావృతం కాకుండా వీటిని ఎట్లా చర్చకు తీసుకురావాలనే ఆ యొక్క చిత్తశుద్ధి కూడా లేకపోగా నిరుద్యోగుల మీద ఎదురుదాడికి దిగుతా ఉన్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులే కాదు, చిన్నతర కార్యకర్తలు కూడా, ఈరోజు ఎన్ఎస్యుఐ నాయకులు కూడా, జేఏసీ నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కూడా ఈరోజు నిరుద్యోగులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మీటింగ్లు అదే చెప్తున్నారు. అబ్బాయిలు వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళు, పోలీస్ కానిస్టేబుల్లకు, ఎస్ఐలో ప్రిపేర్ అయ్యేటోళ్ళు, వాళ్ళు అప్పులు చేసుకొని కోచింగ్లు పోయి మెయింటెనెన్స్ దిక్కులేక ఈరోజు మగ్గిపోతున్నటువంటి పరిస్థితిలో దిల్సుఖ్నగర్లో కానీ, అశోక్ నగర్లో రూమ్లు, హాస్టల్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు దేవుడా అనేసి చదువుకుంటున్నటువంటి పరిస్థితిలో వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు ఇట్లనే నిరసనలు చేస్తే మిమ్మల్ని అంతమంది ఇస్తాము, మీకేం లేకుండా చేస్తాం, నీకు ఉద్యోగం ఎట్లా వస్తుందో చూస్తాము, నువ్వు ఎట్లా తిరుగుతావు అనేది చూస్తాం అనేసి బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. సో నేనేమంటున్నా, మీరు ఎలక్షన్లో ఏం చెప్పారు అన్నీ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టినే అడుగుతున్నారు ఉద్యోగస్తులు కూడా. డిఎస్సి 28,000 వేకెన్సీలు ఉన్నాయనేసి ఎప్పుడూ ఎన్నికల ప్రచారంలో చెప్పినావు.
ఎన్నికల ప్రచారంలో ఫైనాన్షియల్ బస్ యాత్ర నిరుద్యోగులు ఇదే నిరుద్యోగులతోనే ఫండింగ్ చేసి మరి జిల్లా తిప్పిరు. బస్ యాత్ర ఒక బస్ ఇచ్చి వాళ్ళకు మ్యాన్ పవర్ అంతా క్రియేట్ చేసి ఇక్కడ పోతే వాళ్ళకి సకల సౌకర్యాలు అరేంజ్ చేసి అన్ని విధాలుగా వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళని వాడుకొని ప్రచారం చేయించారుగా. డిఎస్సి అంశం ఒకటండి చాలా క్లియర్ గా 28,000 వేకెన్సీలు టీచర్లలో ఉన్నాయి. ఎందుకు ఫిల్ చేస్తలేడు? కేవలం కేసీఆర్ 6,000 నోటిఫికేషన్లు వేసిండు అన్నారు ఆ రోజు. మరి నీ ప్రభుత్వం వచ్చింది 28,000 నోటిఫికేషన్ ఇవ్వాలిగా. ఇవ్వకపోగా ఏం చేసిండు? ఆ 6,000కు గతంలో కేసీఆర్ గవర్నమెంట్లు ఇచ్చినటువంటి 6,000కు ఇంకో 5,000 కలిపి 11,000 నోటిఫికేషన్ ఇచ్చి అది రిక్రూట్ చేసిండు. అదొకట. 28,000 మరి మెగా డిఎస్సీ ఏమైంది? ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది దగా డిఎస్సీ అన్నప్పుడు నిరుద్యోగులు అప్పుడు మాట్లాడితే ఫిబ్రవరిలో ఇంకోటి ఇస్తున్నాము, మీరు ఆందోళన చెందొద్దు, ఫిబ్రవరిలో మేము నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్ ఎగ్జామ్ అయిపోతుంది, అకాడమిక్ ఇయర్ వరకు మీకు ఆర్డర్ కాపీలు వస్తే రిక్రూట్ అయిపోతారు అనేసి ఆ రోజు బట్టి విక్రమార్క నిరుద్యోగులను పిలిచి మరీ చెప్పిన మాట ఇది. అంటే ఏమైంది ఇప్పటి వరకు కూడా? ఇంకా ఫిబ్రవరి రాలేదు, వీళ్ళకి ఏప్రిల్ రాలేదు. అసలు ఇది ఎప్పుడు చెప్పింది? 2024 జూలైలో చెప్పిన మాట ఇది. అంటే డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందు 24 ఫిబ్రవరి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, రేపు జూలై వస్తున్నది. 25 ఫిబ్రవరి కూడా అయిపోయింది. ఇదొకటి. గ్రూప్ 2 అంశంలో 783 పోస్టులు ఉంటే గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే అడిగి పోయి మాట్లాడతాడు ముఖ్యమంత్రి. ఈ 700 కాదండి, నేను 2,000 వేకెన్సీలతో నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ 2,000 ఎటు పోయినావు? గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 1 503 నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ఇస్తే కేవలం 5 మార్కులు 60 పోస్టులు క్రియేట్ చేసి ఇంక్లూడ్ చేసి 563 వేకెన్సీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఇచ్చి కూడా ఏం చేసిర్రు? సామాజికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా ఎత్తేసి కుట్ర చేసిర్రు. అంతకుముందు ఉన్నటువంటి జీవో 55ని రివోక్ చేసి జీవో 29ని తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంతా కూడా పేద మధ్య తరగతి ఈ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు నిరుద్యోగులంతా కూడా నష్టపోయే విధంగా ఆ యొక్క చర్య తీసుకొచ్చిర్రు. వీటి మీద నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయంటారు, వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారంటారు, వాళ్ళు బీఆర్ఎస్ తో ఉన్నారంటారు, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్నారంటారు, వాళ్ళు ఎంఐఎంతో ఉన్నారంటారు. అసలు నువ్వు చేసే ఈ సమస్య ఎందుకు వస్తుంది? నిరుద్యోగులు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు? అది కదా ఆలోచించాల్సింది ప్రభుత్వంగా. కాబట్టి ప్రజాపాలన అంటున్నావు, ఇందిరమ్మ రాజ్యం అంటున్నావు, పేర్లు మార్చడం కాదు, నువ్వు మార్చింది కేవలం పేర్లు మాత్రమే. క్యాంటీన్లో తీసేసి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టినావు, టీఎస్ తీసేసి టీజీ అని పెట్టినావు. అంటే కేవలం పేర్లు మాత్రమే మారుస్తున్నావు నువ్వు, కానీ పాలన మారట్లేదు, నీ యొక్క వ్యక్తిత్వం మారట్లేదు, నీ బిహేవియర్ మారట్లేదు, నీ మాట తీరు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా నిరుద్యోగుల క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే.